తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఈ భాగ్యనగరం ఎంతోమందికి ఉపాధినిస్తుందని చెప్పుకోవాలి. వలస ప్రాంతాల నుంచి ఈ హైదరాబాద్కి చేరుకొని ఎంతోమంది తమ ఉపాధి చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తారు. సో ఈ హైదరాబాద్ నగరం గురించి చెప్పాలంటే ఎన్నో టూరిస్ట్ ప్లేసులు కూడా ఉన్నాయి. ఈ హుస్సేన్ సాగర్ కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, అలాగే ఖైరతాబాద్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ప్రదేశాలు చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఇలాంటి నగరంలోనే ఉపాధి చేయడానికి వస్తున్న చాలామంది యువత కావచ్చు, పెద్దవారు కావచ్చు, కొంత డిప్రెషన్కి వెళ్ళి చనిపోతూ, సో ఇలాంటి ట్యాంక్ బండ్ ఈ ప్లేసుల దగ్గరకు వచ్చి చనిపోతూ కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. సో ఇలాంటి దగ్గర నేనంటూ ఒకరున్నాను, మానవ సేవే మాధవ సేవ అంటూ కూడా ఒక వ్యక్తి ఇక్కడ కీ రోల్గా ప్రయత్నిస్తూ ఇక్కడ వెళ్తున్నారు. అనేక మందిని చనిపోయిన వారి మృతదేహాలను తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తారు. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ ట్యాంక్ బండ్ శివ. ఆయన్ని అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్నేళ్ళుగా మీరు చేస్తున్న సేవలకు సంబంధించి ఎలా ఉంది, ఏమని చెప్తారు మీరు? అన్నా నమస్తే, నేను ట్యాంక్ బండ్ శివ. నేను చేస్తున్న సేవలనే సార్, నేను 26 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. ఇప్పటిదాకా ఎన్నడూ వెనుకడుగు వేయకుండా, రెయ్యం బగులు అని చూడకుండా, వర్షాలు వరదలు, ఈ యొక్క దుర్వాసన కావచ్చు, ఈ చలి అనకుండా మేము ఇది చిన్న పని వర్క్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. కానీ మనిషికి ఏదో ఒక లోటు అనేది నాకు ఇక్కడ బాగా ఎక్కువ కనబడుతుంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రోడ్డు పైన ఫుట్పాత్ పైన ఉంటూ అడక్క తింటూ ఒక జీవితానికి ముగింపు ఆరంభం అని మనం ఏదైతే అనుకుంటామో, అలాగే చిన్ననాటి నుంచి నా స్నేహితులు ఇక్కడ ఎంతోమంది గల్లంత అయిపోయారు. అలాంటి గల్లంతైన సమయమే ఈ ట్యాంక్ బండ్లో చనిపోవడము. నా సోదరులు పెంచిన ఫ్రెండ్స్ మేమందరం ఒక కలిసిమెలిసి పెరిగిన వాళ్ళము, అందరూ ఇద్దరు కనుమరుగైపోయారు. వాళ్ళకు వచ్చిన ఆపద ఇంకొకరు రాకూడదని చెప్పేసి నా ప్రాణాలకు తెగించి 141 మనిషిని ఇప్పటికి నేను ప్రాణాలు కాపాడినా. అలాగే 1000 పైన డెడ్ బాడీ తీస్తున్నా. ఈరోజు నాకు వచ్చిన బలం ఏదైతే తగ్గుతుంది అనే సమయంలోనే నా భార్య నాకు తోడైంది. నా భార్య కూడా మృతదేహాలు తీయాలంటే ఎవరు చేతికి రారు. తను చూస్తూ అంటే కొందరు డిపార్ట్మెంట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, చూసి పక్కకు జరిగే వాళ్ళే కానీ పట్టుకొని ముందరకు వచ్చే వాళ్ళు లేరు. అయినా కూడా మా భార్య అజా నేనున్నానని నాతో పాటు తను కూడా తనకు తోచిన సహాయం, అంటే అది తన కష్టార్జితమే, మన ఇంటి మనిషి అనుకుని తను కూడా పట్టుకొని చేస్తుంది. మేమిద్దరం లేని పక్షాన ఇప్పుడు నా పెద్ద కొడుకు వేణుమాధవ్ కూడా ఈ వర్క్ చేస్తున్నాడు. మీరు రీసెంట్గా కూడా చాలా వీడియోలు చూస్తూనే ఉన్నారు. అది మొత్తం మీడియా మిత్రులకి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. ఎందుకంటే మీడియానే ఈరోజు మమ్మల్ని 10 మందికి చూపించి ఈ ట్యాంక్ బండ్లో మృతదేహాలు తీసేందుకు వీళ్ళు ఉన్నారు, ఈ కుటుంబం ఉంది, ఇక్కడ ఆదరవు పెట్టుకొని ఇక్కడ ఉందని కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి మా పిల్లల భవిష్యత్తు కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అలాగే ఈరోజు మాకు జీవన ఉపాధి కోసము వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా మరి ఇంకెవరైనా కావచ్చు, ఈ వీడియో చూసిన మరుక్షణము మా పిల్లలకి ఉపాధి అంటే మా జీవన ఆధారం బతుకుదేరు కోసం ఉద్యోగం ఇస్తామని చెప్పేసి గతంలో మాకు కొందరు మాట ఇచ్చారు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు తెలియదు. ఒకవేళ తెలిస్తే మా కుటుంబాన్ని పిలిపించి కూడా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా డెడ్ బాడీలు తీసేందుకు మనుషులు కావాలి. అంటే ప్రమాదము చెప్పి రాదు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఎవరైనా చనిపోయారు అనే వార్త మీకు ఏ విధంగా చేరుతుంది? ఇక్కడ లేక్ పోలీసులు కూడా ఉంటారు కదా, సో ఆ లేక్ పోలీసుల బాధ్యత కంటే మీ బాధ్యత ఇక్కడ ఎందుకు ఇంత పెరుగుతుందని చెప్పి? సార్, లేక్ పోలీసు వారి సహాయంతో నేను వర్క్ చేస్తున్నాను. కానీ ఏంటంటే నేను ఒక కాటి కాపరిలాగా నేను ట్యాంక్ బండ్ ఖర్చుకొని ఈ యొక్క ఒడ్డుపైన ఈ లేపాక్షిలోనే నేను కొన్ని సంవత్సరాలుగా ఈయన ఉంటున్నా. ఇప్పుడు ఈ లేపాక్షి టూరిజం ప్లేస్కు మారుస్తామని చెప్పేసి అన్నందుకు దీని ఎదురుగానే కట్టమైదమ్మ టెంపుల్ దగ్గరనే ఆ ఫుట్పాత్ పైన, అంటే నాకు గతంలో కూడా వీడియోలు చెప్పిన, సార్ మీరు నాకు ఇచ్చినా నేను చేస్తా, మీరు ఇవ్వకపోయినా నేను చేస్తాను, ఆ మాట మీద నేను ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఏ ఒక ఆపత్తి చెప్పిరావు సార్. ఇలా అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కొట్లాడుకొని రావచ్చు. అది మేము కొన్ని బయటికి చెప్పుకుంటే మా ఇజ్జత్ మేమే తీసుకున్నట్టయితే సార్. లేక్ పోలీసు వాళ్ళు టైంకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, శివ ఏడున్నావు అంటే నేను సార్ ఏడున్నా, ఏమైంది సార్ ఇక్కడ పలానా దగ్గర బాడీ వచ్చింది మనం తీయాలి, అది వాళ్ళ ఇన్ఫర్మేషను. నేనేంటంటే 24/7 నేను నైటు పగలు నేను చూస్తూ దూకే వాళ్ళని పట్టుకుంటూ, ఆడపిల్లల్ని మా భార్య పట్టుకుంటుంది, మాతో అయినంత వరకు మేము చేసుకుంటూనే వస్తున్నాం అన్న.
ఇక్కడ ఈ సూసైడ్లు చేసుకునేటోళ్ళు ఎక్కువ మంది ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారని చెప్పుకోవాలి? పిల్లలు ఎక్కువ అంటారా, పెద్దవాళ్ళ, ఆడవాళ్ళ ఎక్కువ? ఎలాంటి వారు ఎక్కువగా ఇలాంటి ప్లేస్లో సూసైడ్ చేసుకుంటున్నారు? ఎందుకు అసలు? సార్ ఇప్పుడు 100% సార్, ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, హాస్టల్ రూపంలో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు. ఎందుకంటే వాళ్ళకు తెలియని మమకారం తల్లిదండ్రులు పెంచుంటారు. మా పిల్లలు కష్టపడి చదువుకోవాలని చెప్పేసి డబ్బులు పెట్టి గవర్నమెంట్ హాస్టల్ కావచ్చు, గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రైవేట్గా డబ్బులు చదువుతారు హాస్టల్ చదువుకోవడానికి. వాళ్ళ పుట్టినిళ్ళు దూరం ఉన్నా కూడా విజయవాడ, గుంటూరు, బెంగళూరు ఇక్కడ దూరం ఉంది, ఇక్కడ చదువుకోవడానికి వచ్చి హాస్టల్స్ డబ్బులు ఇచ్చే హాస్టల్లో ఉంటున్నారు. ఆ పిల్లలు తెలియని చిన్న చిన్న తప్పుల వల్ల తల్లిదండ్రులకు చెప్పుకోలేక, కుటుంబంలో ముఖం చూపించలేక, ఇది నా బతుకు ఈ రోజుతోటి నా తల్లిదండ్రులు చెప్పుకోలేని వాళ్ళు ఆడపిల్లలు ఎక్కువ చనిపోతారన్న. అలాగే చిన్నపిల్లలు 10th క్లాస్ లోపు పేరైన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అంటే మ్యారీడ్గా వచ్చే పిల్లలు ఎక్కువ చనిపోతారు. తర్వాత వచ్చేసి వృద్ధులు, తల్లిదండ్రులు ఎవరైతే ముసలి వాళ్ళు, అత్త కోడళ్ళు సరిగ్గా చూసుకోవాలి అంటే కొడుకులు సరిగ్గా అలా టయానికి కొంచెం పేద వయసులో ఉన్నవాళ్ళు డ్రింకింగ్ కలవాలి అంటే ఇక్కడ నేను పట్టుకున్న మరుక్షణ వాళ్ళు చెప్పే మాట ఇదే, మా పిల్లలు సరిగ్గా చూడట్లేదు, మమ్మల్ని అనాథ శరణాలలో వదిలేస్తారు, ఇక్కడ మేము ఉండలేక మేము ఉంటేంత భూమికి బరువు అయిపోయినాం అనేది మా పిల్లల మనసులో తెలుసుకొని ఇలా చనిపోని అంటే మేము పట్టుకొని అడిగినప్పుడు వాళ్ళ బాధాకరం అన్నారు. మరి అలాంటప్పుడు మీరేం చెప్పే వాళ్ళకి గైడ్ లైన్స్ ఏమేమి కావచ్చు? ఎందుకు చనిపోవడమే కారణమా, చావు ఒక్కటే వాళ్ళకి రీజన్? అలాంటప్పుడు వారికి ఏం సలహాలు సూచనలు చేసేటప్పుడు? సార్ మేము ఫస్ట్ అలా వచ్చిన మరుక్షణం పట్టుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళు ఒక 10-20 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి మేము డిపార్ట్మెంట్కి కాల్ చేసి సార్ వాళ్ళని పిలిపించి వాళ్ళ హయాంలోనే కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళు అంటే మనిషి ఎందుకు మనం పుట్టాము, ఎందుకు గిట్టాలి అనేది వాళ్ళకి మేము మాతో అయినంత మేము వాళ్ళని డైవర్ట్ చేస్తాము. డైవర్ట్ చేసిన తర్వాత వాళ్ళు లేక్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని సభ్యులకి వాళ్ళని అప్పచెప్పి వాళ్ళకు అంటే మంచిగా ఉండేలా, ఏడిపోవద్దు, చనిపోవద్దు అనేది వాళ్ళు చెప్తారు. ఇక మాకు ఆన్ ద స్పాట్లో నువ్వేంది మమ్మల్ని కాపాడేదని చెప్పేసి, నువ్వేంది మాకు చెప్పేది, నేను చనిపోవడానికి వచ్చానని కొంచెం వల్గర్గా లాంగ్వేజ్ వాడి వాళ్ళు అంటే మా మిస్సెస్ తన్నిండి అనమాట ఒక అతను. అది మాకు బాధ అనిపించింది. అంటే ఒక ప్రాణం కాపాడాలన్నా కూడా ఇంత హీనంగా మేము తెగించి పోరాడుతుంటే కూడా వాళ్ళు ఇంత హీనంగా ఆలోచిస్తున్నారు. తనని కాపాడిన పాపానికి ఇట్లా తంతారు కదా అని కూడా మాకు బాధ అనిపించింది అన్న. మా భార్య కూడా ఆ రోజు మస్తు బాధపడ్డది, పొత్తి కడుపులో తన్నిండు. అప్పుడు పబ్లిక్ కూడా మస్తు మంది అదే పేరు మాకు. అంటే మేము అన్నీ వదులుకొని మా లైఫ్ని త్యాగంలో పెట్టుకొని మానవ సేవే మాధవ సేవ అని మా ప్రపంచంలో మేము రోడ్డు పైన చలికి గాలికి వానకి అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మా వరకు మేము ఎంచుకొని మేము 10 మందికి హెల్ప్ చేస్తున్నాము. దాన్ని గుర్తించి ఇట్లా చనిపోవడం అనేది తప్పు అని చెప్పడం కూడా తప్పు అయిపోతుంది. ఫైనల్గా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు ఎక్కడ ఇలాంటి ప్రదేశాలకు వచ్చి చనిపోవాలి అనుకున్న వారికి ఏం చెప్పాలనుకుంటారు? సార్ నేను ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అలాగే మీడియా మిత్రుల తరఫున మేము చేతులైతే ధన్యవాదాలు చేస్తున్నాం సార్. ఎందుకంటే చావు అనేది దేవుడిచ్చిన ఒక వరము, పుట్టడం అనేది ఒక దేవుడిచ్చిన వరము. ఆ కష్టాలకి వచ్చిన వాళ్ళమే ప్రతి ఒక్కరు మనము. ఆ కష్టాలని దాటుకొని ముందరికి వెళ్ళాలనేది మా కోరిక. చిన్న చిన్న ఆవేశాలు, చిన్న చిన్న ఫైనాన్స్ ప్రాబ్లం కావచ్చు, అంటే రాత్రి కూడా ఒక ఆయన దూకిండి నిన్న సాయంత్రము. ఆయనకు ఒక 2-3 కోట్ల ఆశపడాడంట. ఒక 2 పిల్లలు ఆయనకి, 3 ఏళ్ళ పాప, 4 ఏళ్ళ బాబేమి ఉన్నాడు. భార్య తన భర్తతో సరిగా లేక అతను ముఖం చూపించుకోలేక వచ్చి నిన్న సాయంత్రం దూకిండు. ఆ దూకినప్పుడు కూడా అన్ని అంటే ఎలా తెలిసింది మీకు అంటే వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కొందరు కాల్ చేశారు నాకు. అతను బండిలో పెట్టుకున్న ప్రూఫ్స్ మొత్తం లెటర్లు ఇట్లా అన్నీ ఉన్నాయి. అంటే ఇంత బాగా ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఆలోచించుకోవాలి. మీకు డిపార్ట్మెంట్ ఉంది చెప్పేందుకు, గైడ్లైన్స్ ఇస్తానికి, కోర్టులు ఉన్నాయి. ఇష్టం లేకపోతే పక్కకి వెళ్ళిపోండి, ఇష్టం అంటే కలిసిమెలిసి బతకండి. చిన్న పిల్లల మీద కొట్లాడి అవి పెద్దగా చేసుకొని ముఖం లేదు అత్తమ్మ దగ్గర అనిపించుకొని మీరు నరకయాత్ర పడి ఇట్లా అనాథ శవాలు అయిపోయి అంటే మొత్తం డీకంపోజ్ అయిపోయి మేము చూడకపోతే ఏమవుతుందంటే డీకంపోజ్ అయిపోతాయి. ఆ పిల్లలు కూడా గుర్తించి ఇప్పుడు రీసెంట్గా ఇది కాకుండా ఒక 10 రోజు దీపావళి రోజు ఈ మొన్న 2025 దీపావళి నాడు అది మన డ్రీమ్ దాంట్లో ఒక మేడము వాళ్ళ నాన్న చనిపోయిండు. ఆమె కూడా అంటుంది, సార్ మాకు కూడా తెలియదు అన్న, మీరే తీసారు డెడ్ బాడీ, మా నాన్ననే అన్న అతను పాప ఏడుస్తుంటే మాకే బాధ అనిపించింది. అంటే ఇలా తల్లిదండ్రులు ఇచ్చిన గొప్ప వరం అంటే పిల్ల పుట్టి తన ఉన్న రోజులు బతకాలనేది. తప్పు
ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ తప్పుని సమర్థించుకోవాలి, కానీ తప్పుల మీద తప్పు చేసి ప్రాణాలకు తెగించి ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. బ్రతకాలని కోరుకుంటాం సార్ మేము. మీరు ఏం కోరుకుంటారు ఇంకా ఈ లేక్ పోలీసులు కావచ్చు, ప్రభుత్వానికి మీ తరపు నుంచి ట్యాంక్ బండ్ శివాగా మీ కుటుంబం ఇక్కడ సేవలు అందిస్తుంది, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్, నేను డబ్బు అడిగేవాడిని కాదు సార్. నేను చేసిన కష్టానికి నాకేదో ఇవ్వండి, నేను ఏదో చేస్తానని చెప్పేవాడిని కాదు సార్. నేను చిన్నగా ఉన్నప్పటి ఈ యొక్క సేవ చేసుకుంటూ వస్తున్నా. ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ. నేను చేసిన కష్టానికి ముడిపెట్టుకోవట్లేదు సార్. ఏంటంటే నాకు ఇక్కడ ఒక జీవన ఉపాధిగా నాకు ఏదైనా ఇస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నాకు 3 ఆడపిల్లలు 4 కొడుకులు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు నా కొడుకు 12 ముగ్గురు చదివారు. ఆ ముగ్గురిట్లో పిలుచుకొని రేవంత్ రెడ్డి గారు గుర్తించుకొని ఇదే లేకుకు, ఎందుకంటే నా పిల్లలు నాతో పాటు గజయితగాలుగా పేరు పొంది ప్రఖ్యాతులు ఉంది, వాళ్ళని పిలుచుకొని వాళ్ళని మీ యాంగిల్లో కనుక్కొని ఏం చేయాలనుకుంటారు బాబు మీరని పిలుచుకొని జీవనోపాధి మాకు కల్పిస్తే మేము ఇంకా జీవితాంతం రుణపడి ఉంటాము. అలాగే గతంలో కూడా నాకు మహేందర్ రెడ్డి సారు, మా లేక్ పోలీసు బీ ధనలక్ష్మి మేడము, వీళ్ళందరూ కూడా మాట శివానికి ఏదైనా హోమ్ గార్డు లేకుకు సంబంధించినది ఇస్తాము. లేకంటే డిపార్ట్మెంట్ సంబంధించిన పనులు వేరే ఏం లేవు, కష్టపడి చేసుకొని మీరు ముందర పోవాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సందేశాలు ఆదేశాలు సార్ మాకు. అవి ఇట్లా మేము ఒప్పుకుంటున్నాము. దయచేసి ఈ వీడియో అయితే ఖచ్చితంగా అది మీ ఇష్టపూర్వకంగానే మనస్ఫూర్తిగానే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే నేను రేపు నా పిల్లల భవిష్యత్తుకి మీరే దాతల రూపంలో ఒక ఉద్యోగం వస్తుంది, అది నేను కోరుకుంటున్నాను అంతేనా. సో ఇది మొత్తానికి మానవ సేవే మాధవ సేవ అంటూ ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తంగా పర్యాటకులు వస్తుంటారు. చాలామంది వలస ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళే కొంతమంది మనస్తాపానికి గురై ఆర్థికంగా వెనుకబాటుతో, సో ఇంట్లో గొడవలతో అనేక మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారంటూ కూడా చెప్తున్నారు. సో యువత ముఖ్యంగా 10th క్లాస్ ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయిన వారు కావచ్చు, లేకపోతే ఉద్యోగాల కోసం వచ్చిన వారు కావచ్చు, పని ఒత్తిడి వాళ్ళు కావచ్చు, అనేక మంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. సో ఈ ట్యాంక్ బండ్ పైన దూకుతూ చనిపోతున్నారంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ప్రాణం దేవుడిచ్చిన ఒక వరం, దాన్ని చివరి వరకు కాపాడుకుంటూ కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటూ కూడా చెప్తున్నట్లు కూడా అర్థమవుతోంది. సో మరి ఇక్కడ లేక్ పోలీసులకు సంబంధించి కావచ్చు, మిగతా వారికి సంబంధించి కావచ్చు, మిగతా అంతా కూడా చూసుకుంటూ ఈ బాధ్యతలు తీసుకుంటూ ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా తమ ఒక కుటుంబం ఇక్కడ నిర్వాహకులుగా తీసుకుంటూ ఇక్కడ లేక్లో చనిపోయిన వారిని వెలికి తీస్తూ వారందరికీ కుటుంబ సభ్యులకు చేరువ చేసే వరకు కూడా ఈ ట్యాంక్ బండ్ శివ కుటుంబం ఎల్లప్పుడూ ఉంటుందంటూ కూడా చెప్పడం అయితే జరుగుతోంది. సో ప్రభుత్వం తమకు చేతనైతే సాయం అందిస్తే మేము ఇంకా మెరుగైన స్థితిలోకి వెళ్తామంటూ కూడా ఈ శివ కుటుంబం అయితే తెలుపుతోంది. సో ఇది ఈ ట్యాంక్ బండ్ తాలూకా ఒక స్టోరీ అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వేణుతో ప్రశాంత్, RTV హైదరాబాద్ నుంచి. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ట్యాంక్ బండ్ని పహారా కాస్తున్న పోలీసులు ఎవరైనా ఉన్నారంటే అది లేక్ పోలీసులు అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆ లేక్ పోలీసులు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సరే, ఈ మొత్తంగా ఈ లేక్ సంబంధించి మీ బాధ్యత ఎలా ఉంటుంది? సో ఈ నిర్వహణ ఏ విధంగా చేస్తారు? మ్యాక్సిమం ఎవరన్నా ఆత్మహత్య చేసుకోవడానికి వస్తే దూకకుండా మా వాళ్ళు ప్రయత్నించి గత్తి తిరుగుతుంటారు. బై మిస్టేక్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొంతమంది ఎవరికి కంటపడకుండా దూకుతారు. వాళ్ళు దూకిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ ఉన్న ఈ శాంతమ్మ లేడీస్ అయితే ఈమె తీస్తుంది, జెంట్స్ అయితే శివ కొడుకులు కానీ చాలా సంవత్సరాల నుంచి తీస్తున్నారు. నేను 2 సంవత్సరాల నుంచి ఇదే ఉద్యోగం చేస్తున్నాను. వాళ్ళు ఇమీడియట్లీ స్పందించి ఎటువంటి డబ్బులు కూడా అడగరు. వాళ్ళు సమాజ సేవ కోసం తీసి అప్పచెప్పి దాని గలీజ్ అన్న అంశ ఇది కూడా వాళ్ళు పెట్టుకోరు. అసలు తీసి మాకు మొత్తం సహకరించిన తర్వాత డెడ్ బాడీని గాంధీ మార్చర్కి పంపించేంత వరకు వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ రూల్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు ఇక్కడ పరిసర ప్రాంతాలని మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? ఒకవేళ ఎవరైనా సూసైడ్ చేసుకుంటున్నారు, పట్టుకున్నారంటే వాళ్ళకి గైడ్ లైన్స్ మా ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కు తెచ్చి మా ఇన్స్పెక్టర్ సారు తర్వాత SI సార్లు వాళ్ళకు అవగాహన కల్పిస్తారు. సూసైడ్ చేసుకోవద్దని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. అన్ని కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా సూసైడ్కి మళ్ళీ ప్రయత్నించారు. ఆ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. మొత్తంగా ఈ మొత్తాన్ని ఏం చెప్తారు? మొత్తం ఈ టూరిస్ట్ ప్లేస్లు అంటే సాయంత్రం అయితే క్రౌడ్ మొత్తం వస్తారు. సిటీలో ఏదైనా ఒక
ఫేమస్ స్పాట్ ఉందంటే ఈ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ అని చెప్తారు. సో ఇలాంటి ప్లేసులకు వచ్చే సూసైడ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఏ విధంగా మీరు ఏం చెప్తారు సార్ చూసే వాళ్ళకి? ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం కంటే ఒక్కసారి జీవితం గురించి ఆలోచిస్తే మళ్ళీ ఎప్పుడు సూసైడ్ చేసుకోవద్దు అనిపించేలాగా చెప్పి పంపిస్తారు. ఫైనల్గా మీరు మీ సేవలు ఏ విధంగా ఉన్నాయి? మా సేవలు మాత్రం ఇమ్మీడియట్లీగా సూసైడ్ చేసుకోకుండానే ప్రయత్నిస్తాము. ఒకవేళ చేసుకున్న తర్వాత దూకితే కూడా బయటికి తీపిచ్చి వాళ్ళను కౌన్సిలింగ్ ఇప్పించి పంపించిన సంఘటనలు చాలా వరకు ఉన్నాయి మా సారోళ్ళు గారు ముఖ్యంగా. ఇంకా మీరు కూడా ఈ సేవా కార్యక్రమంలో ఉన్నారని చెప్తున్నారు. సో మీరు ఏ విధంగా ఈ సేవలు చేస్తున్నారు? మీకు ఎలాంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు? నాకు ఎలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారంటే సార్, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా, 24 hours ట్యాంక్ బండ్ పైనే ఉంటా. ఇంకా వాళ్ళు వచ్చే అంటే పబ్లిక్ జాలీగా తిరగడానికి వచ్చే వాళ్ళు వేరే ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళని నేను అప్పుడప్పుడు కాదు, నాకు 24 hours ఈడ ఉన్నన్ని రోజులు నాకు అదే నిఘా ఉంటుంది. వాళ్ళని చూస్తా, గమనిస్తా. ఒక 5 minutes, హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఏమన్నా అనుకొని సార్ నన్ను నువ్వెవరు అని నన్ను చాలాసార్లు అన్నారు. నీకేం సంబంధం ఉంది అని నన్ను చాలాసార్లు అడిగారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. అంటే చూడక్క, నీకు ఒక అక్క లాంటి దాన్ని, నీకు ఒక చెల్లె లాంటి దాన్ని, నీకు ఒక బంధువునన్న కానీ నీ ఫ్రెండ్ నన్ను ఏమన్నా అనుకోండి, మీరు నాకు మీ ప్రాబ్లం ఏంది కొంచెం చెప్పండి. ప్రాబ్లం చెప్తేనే ఎవరికైనా కానీ తగ్గిపోతుంది మనసులో బరువు. నాకు దోచిన సాయం నేను చేస్తా అని చెప్పి వాళ్ళని నాకు దోచిన మాటలతోని మంచిగా మాట్లాడుకొని చెప్తారు. ఎలాంటి వయసు వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువ రీజన్స్ ఏం చెప్తారు? వయసు గల వాళ్ళు, పిల్లలు ఎక్కువ మంది కనిపిస్తారా? మహిళలు ఎక్కువ మంది కనిపిస్తారా? ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారా? మహిళలు అనేది ఏం లేదు సార్. చూడండి, అందరూ వస్తారు, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు 17 years నుంచి 70 years వరకు. నిన్న సాయంత్రం కూడా ఒక అమ్మని మేము సేవ్ చేసినాం. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. అమ్మని తీసుకొని పోయి మన దోమలగూడ PS నాకు చెప్పేంత వరకు చెప్పిన దోమలగూడ PS వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని పోయి వాళ్ళకి అప్పచెప్పి వచ్చినాం. మాకు అమ్మాయిని అక్కడ అప్పచెప్పి వచ్చేసరికి నైట్ 12 అయింది. వాళ్ళ కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారంట. కొడుకు అంటే కూతురి కొడుకు మనవడు డబ్బులు కావాలి నీకెందుకు అని చెప్పి కొట్టిండంట. ఆమె కొట్టిన మార్కులు కూడా ఉన్నాయి. అట్లా నేను చాలామందిని సేవ్ చేసినాను. సో ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇక్కడ లేక్ పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లేక్ పోలీసులు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే సార్, నా భర్త ఇంత సేవ చేస్తున్నాడు, అతన్ని చూసి నేను నేర్చుకున్నాను. నన్ను చూసి మా అబ్బాయి వచ్చిండు. మా అబ్బాయి, నా భర్త నాకే జీవితం. వాళ్ళకి ఏదన్నా కొంచెం వాళ్ళకి ఏదన్నా ఆదరవు ఉంటే నాకు కొంచెం ధైర్యం ఉంటుంది. వాళ్ళిద్దరిట్లో ఎవరినన్నా ఒకరిని కోల్పోతే మాత్రం నాకు కన్న కష్టం చాలా వస్తుంది సార్. ఇంకా వాళ్ళకి ఏదైనా కొంచెం ఆదరవు ఉంటే సార్ సరిపోతుంది సార్. గవర్నమెంట్ నేను కోరుకునేది ఇది ఒక్కటే, మాకు ప్రాణాన్ని కలగకుండా చూడండి, అంతే చాలు. నేనైతే ఇప్పటి వరకు నా పిల్లలని నేనే చదువుకుంటా. మా శివ సోషల్ సర్వీస్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. నేను దేనికి ఆశపడలేదు. వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటే చాలు సార్ నాకు అదే. సో ఇది మొత్తంగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో లేక్ పోలీసులతో పాటు ఈ ట్యాంక్ బండ్ శివ ఫ్యామిలీ ఈ ట్యాంక్ బండ్లో ఎవరైనా చనిపోవడానికి వచ్చినా సరే, లేకపోతే చనిపోయిన వారిని మృతదేహాలు తీయడం కావచ్చు, మిగతా వారిని కాపాడుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఇటు ట్యాంక్ బండ్ పోలీసులతో పాటు ఈ ట్యాంక్ బండ్ శివ ఫ్యామిలీ అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.